నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి 3 నెలల ముందే ఓటమిని మానసికంగా అంగీకరించినట్లు కనపడతా ఉన్నాడు. ప్రతి క్షణం జగన్ గారిని చూసి భయపడి జగన్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్న భరోసాను చూసి కలవరపడుతూ తన మనస్తత్వానికి వ్యతిరేకంగా అనేక సంక్షేమ పథకాలని కేవలం ఎన్నికల నోటిఫికేషన్కి 45 రోజులు ముందు ప్రకటించడం చూస్తూ ఉంటే మానసికంగా ఈయన ఓటమికి సిద్ధమైపోయినట్లు కనపడతా ఉన్నాడు. ఈయనకి ప్రజలకి సంక్షేమ పథకాలు అందించాలనే చిత్తశుద్ధి లేదు. ఈయనకు ఉన్నదల్లా సంక్షేమ పథకాల పేరు మీద అధికారాన్ని ఏ విధంగా హస్తగతం చేసుకోవాలనేదే ఈయన దృష్టి. కాబట్టి ఈయన ఈ సంక్షేమ పథకాలను అమలు చేయటంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందుతాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. నేను ఈయన ఎన్ని సంక్షేమ పథకాలు ప్రకటించినా కూడా ఈ భారతదేశంలో సంక్షేమ రాజ్యానికి రారాజు వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే యువరాజు కాబోయే రారాజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తామన్నా. నేను ఇది ప్రజలు అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన నవరత్నాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో అనేక వర్గాల ప్రజల్ని కలిసినప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ప్రకటించిన పథకాలు కానివ్వండి, వీటన్నిటినీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మానసికంగా సిద్ధమైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పేసి. ఆ విషయాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు ఈరోజు కొత్త నాటకాలు వేస్తా ఉన్నాడు. ఒక పక్కేమో ఎవరి కాళ్ళు పట్టుకొని పొత్తు పెట్టుకుంటే మనం గెలుస్తామా, వారు ఏ స్థాయి వాళ్ళైనా కానివ్వండి, లేదు వాళ్ళకి సిద్ధాంతపరంగా ఎంత వ్యతిరేకులైనా కానివ్వండి, ఎవరెవరిని పట్టుకుని ఎవరెవరితో పొత్తులు పెట్టుకుని హస్తగతం చేసుకోవాలని చెప్పేసి ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన పథకాలని కాపీ కొట్టి వాటిని ఇప్పుడు హడావిడిగా ప్రకటించి కనీసం ఎక్కడ నాకు తెలిసి క్యాబినెట్లో చర్చించడం కానీ పార్టీలో చర్చించడం కానీ ఎక్కడ కూడా వార్తలను చూడలా. అంటే ఆయనకి వెన్నులో వణుకు పుట్టి ఎన్నికల ముందు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి తాపత్రయపడుతున్నారని చెప్పేసి మనం చేస్తాను. నేను 2014 ఎన్నికల్లో కాపీ కొట్టాడు రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నీ కూడా. పథకాలకి పేర్లు మార్చాడు తప్పితే పథకాల్లో ఎక్కడా కూడా తన ఆలోచన కానీ తన పార్టీ యొక్క సిద్ధాంతం కానీ లేదా పాత పథకాల కంటే ఏమాత్రం మెరుగుపరచడం కానీ చేయకోకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవలని చెప్పేసి ఆ విధంగా పేర్లు మార్చుకొని కాపీ కొట్టడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఈరోజు మనం 4.5 సంవత్సరాల పరిపాలన చూస్తే ఆ హామీలను నమ్మిన ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా మోసపోయారు, ఏ విధంగా నష్టపోయారు ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతుందని చెప్పేసి మనం చేస్తామన్నా. నేను ఎందుకంటే ఈయనకి చిత్తశుద్ధి ఉండదు. సంక్షేమ పథకాలను అమలు చేయాలనే చిత్తశుద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందచేయాలనే చిత్తశుద్ధి ఉండదు. కాబట్టి వీటి అమలులో వీటికి ప్రాధాన్యత ఇవ్వటంలో పూర్తిగా వైఫల్యం చెందాడని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. నేను కారణం ఏమిటంటే ఈయన మనస్తత్వమే ఒక పెట్టుబడిదారీ మనస్తత్వం, ఒక కార్పొరేట్ సెక్టర్ మనస్తత్వం, లేకపోతే దోపిడీదారుడు మనస్తత్వం. కాబట్టి పేదవాడికి ఏది పెట్టినా కూడా
అది నష్టమే రాష్ట్రానికి అనే మనస్తత్వం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ₹2 కిలో బియ్యం ఇస్తే ఆ కిలో బియ్యం ₹2 కిలో బియ్యం మూలంగా ఈ రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీస్తుంది కాబట్టి ₹2 ఇవ్వకూడదని చెప్పేసి ₹2 కిలో బియ్యాన్ని 5.25కి పెంచిన ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సుమారు మేబీ కరెక్టెడ్ ₹10 కిలో బియ్యము సరఫరా చేస్తూ ఉంటే ₹2 కిలో బియ్యం ఇచ్చేవాళ్ళు ఎన్టీ రామారావు గారు. దాన్ని 5.25కి పెంచాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇష్యూ రేటు అంటే బియ్యాన్ని సరఫరా ధర ₹18కి పెరిగినా కూడా మళ్ళీ దాన్ని ₹2కి తగ్గించిన ఘనుడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఆయన్ని సంక్షేమ పథకాలకి రారాజు అని చెప్పేసి మనం చెప్తా ఉన్నానమ్మ. రుణమాఫీ కానివ్వండి, ఇంటింటికి ఉద్యోగం కానివ్వండి, ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి. ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా బోర్డులు పెట్టేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ అంటే ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయబడదు అని చెప్పేసి. దానికి ఏమన్నా ₹1,000 కోట్ల కావాలంటే కేవలం 500-600 కోట్ల రూపాయలు చెల్లిస్తే కోట్లాది మంది పేదలకి ఉచిత వైద్యం అందే పరిస్థితిని కూడా గమనించుకోకుండా 500-600 కోట్లు కూడా కట్టలేని ఈ ప్రభుత్వం ఈరోజు ఎన్ని మాటలు చెప్తుందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి మనం చేస్తాను. నేను ఈరోజు ఏ పేపర్లో చూసినా కూడా శంకుస్థాపన మీద శంకుస్థాపన చేస్తా ఉన్నాడు. ఈ 4.5 సంవత్సరాలేమో కాంట్రాక్టర్లతోనే వీళ్ళతోనేమో డీల్ చేసుకుని పర్సంటేజ్లు ఇప్పుడు కుదిరినాయో లేకపోతే ప్రజల్ని మభ్యపెడతానికి ప్రయత్నం చేస్తున్నాడు అర్థం కాదు. కానీ 4.5 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్ల కేవలం నవనిర్మాణ దీక్షలు, ధర్మ పోరాట దీక్షలు, హ్యాపీ సండేలు, లేకపోతే ఇంకా రకరకాల సూర్య నమస్కారాలు, వీటితో కాలం వెలుబుచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఐకానిక్ బ్రిడ్జ్, ఈరోజు హజ్ హౌస్, ఈరోజు మన స్టీల్ ప్లాంట్, ఈరోజు ఇంకా అనేకమైనవి కూడా మరి రామాయపట్నం పోర్టు, ఇంకా ఎన్నికలు 3 నెలల్లో ఉన్నాయి, నోటిఫికేషన్ 45 రోజుల్లో ఉంది. అంటే రేపు చెప్పబోయే నాటకం ఏమిటంటే శంకుస్థాపన చేశాను, వీటన్నిటిని కూడా పూర్తి చేసే అవకాశం అని చెప్పేసి మళ్ళీ మొసలి కన్నీరు కార్చి మోసపుచ్చడానికి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నాడని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, ఇన్ని శంకుస్థాపనలు చేస్తున్నావే, ఇప్పటికే మీ ప్రభుత్వం దాదాపు 50,000 కోట్లతో టెండర్లు పిలిచేసిందని చెప్పేసి మీరే అనేక సందర్భాల్లో తెలియజేశారు. ఆ 50,000 కోట్లతో పాటు ఇప్పుడు ఐకానిక్ బ్రిడ్జ్లు, హజ్ హౌజులు, స్టీల్ ప్లాంట్లు, అదేవిధంగా రామాయపట్నం పోర్టులు, వీటన్నిటికీ కూడా శంకుస్థాపన చేస్తున్నారు. మేము అడుగుతా ఉన్నాం, వీటికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు కేటాయించి మీరు ఈ శంకుస్థాపనలు చేస్తున్నారా? అసలు నిధులు అందుబాటులో ఉన్నాయా లేదా? వీటికి ఎక్కడి నుంచి నిధులు తేవాలి? వీటికి కావాల్సిన డిపిఆర్లు తయారైనయా? లేక ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ప్రజల్ని మరొకసారి మోసం చేయడానికి మీరు శంకుస్థాపనలు నాటకం ఆడుతున్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. లేక ఎన్నికలకి మీ ఎన్నికల ఖర్చుల కోసం ఇటువంటి శంకుస్థాపన చేసి ఏదో టెండర్లు పిలిచేసి వాళ్ళ దగ్గర ముడుపులు పుచ్చుకుంటానికి కుట్ర పన్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. మీరు ఒక పక్క 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది 2015-2020లో దాదాపు 191,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ ఉంటుందని చెప్పేసి చెప్పింది. అంటే సంవత్సరానికి 40,000 కోట్లు. ఎప్పుడైనా విన్నామా? అసలు రెవెన్యూ డెఫిసిట్ కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే ఎందుకు వస్తుందో ఈ రాష్ట్రంలో మేధావులు, రైతులు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. అంతకుముందు 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈయన ప్రభుత్వం రెవెన్యూ డెఫిసిట్ చూపిస్తుంది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెవెన్యూ డెఫిసిట్ అంతా కూడా మాయమైపోతుంది. మళ్ళీ అధికారంలోకి వచ్చాడు, మళ్ళీ సంవత్సరానికి 40,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ అంటాడు. అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రం? అంటే ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీసే కార్యక్రమాలు చంద్రబాబు చేస్తా ఉన్నాడు. ఈరోజు దివాళా పరిస్థితులను తీసుకొచ్చావు ఈ రాష్ట్రాన్ని. దానికి ఒక పెద్ద రంగుల మాటలు ఏం చెప్తాడంటే రాష్ట్రాన్ని అన్యాయంగా చీల్చేశారు, కుర్చీ లేదు, ఫ్యాను లేదు అంటారు. ఇంకో పక్క అప్పులు ఊబిలోకి నెట్టేస్తాడు ఈ రాష్ట్రాన్ని. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొన్నటి వరకు 2014 వరకు మన రాష్ట్రానికి
98,000 కోట్ల అప్పుంటే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లోనే 1,50,000 కోట్ల అప్పు చేశాడు. ఇంకా నీకు ఎక్కడ నిధులు తక్కువైనాయి చంద్రబాబు నాయుడు గారు? ఒక్క 500 కోట్లు ఆరోగ్యశ్రీ కడతానికి నీ చేతులు రావే? నువ్వు పుష్కరాలకి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావే? నువ్వు ఇవన్నీ కూడా ఈ 2,000 రూపాయలు పెన్షన్ కానివ్వండి, లేకపోతే 30,000 పశువులకి బీమా కానివ్వండి, ఇంకా అనేకం చెప్తా ఉన్నావు. ఇవన్నీ కూడా అధికారం కోసం చేస్తున్న మోసాలని చెప్పేసి ప్రజలు గమనించమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మళ్ళొక్కసారి కనుక మనం మోసపోయి నమ్మామంటే ఏ విధంగా ఈ 4.5 సంవత్సరాల్లో అన్ని వర్గాలు నష్టపోయినాయో, నిరుద్యోగులు నష్టపోయారు. నిరుద్యోగ భృతి 2,000 అని చెప్పేసి 1,000 రూపాయలు ఇచ్చాడు. ఉద్యోగాలు కూడా ఒక్కచోట రాలా. 10 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అంటున్నాడు. మేము జన్మభూమిలో చూసాం. ఆ జన్మభూమి ముఖ్యమంత్రి గారు ఉత్తరం ఏదో చదువుతారు కదా, దాంట్లో 10 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అన్నారు. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 లక్షలంటే ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం 6-7 వేల ఉద్యోగాలు రావాలి. ఏ నియోజకవర్గంలో 6-7 వేల ఉద్యోగాలు వచ్చినాయో ఒక 2-3 వేలు అటు ఇటుగా అయినా సరే మీరు లెక్క చెప్పగలరా? ఏ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎక్కడెక్కడ ఉద్యోగాలు సంపాదించుకున్నారు యువత, మీరు చెప్పగలరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదంతా కూడా పెద్ద మోసం. మరి అప్పులు ఊబిలోకి తీసిన ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మోసానికి తెరదీస్తున్నాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. డబ్బులు లేవు కానీ సింగపూర్ అంటాడు. లేతే ఈ 4 సంవత్సరాల్లో ఆయన నిర్మించింది 2 లక్షల ఇల్లు, కానీ ఒక్క సంవత్సరంలోనే మళ్ళీ 10 లక్షల ఇల్లు నిర్మిస్తానని చెప్పేసి బూటకపు మాటలు చెప్తా ఉంటాడు. ఆఖరికి 2017, 2018 సంవత్సరంలో కట్టిన ఇళ్లకి డబ్బులు ఇవ్వలేని ఈ ముఖ్యమంత్రి 1,000 కోట్లతో శంకుస్థాపనలు చేస్తాడు. ఇదంతా కూడా ఎంత మోసం ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తామని నేను. మరి అంతేకాకుండా ఎంత భయభ్రాంతుల్లో ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు నిన్న మోడీ గారికి ఒక ఉత్తరం రాస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన హత్యా ప్రయత్నాన్ని ఆ కేసుని పరిశోధించమని ఎన్ఐఏ టేకప్ చేసింది ఆ కేసుని. ఈయనకి ఎందుకు భయం వేస్తుందో అర్థం కావట్లేదు. ఎవరు ఇన్వెస్టిగేట్ చేసినా తేలాల్సింది వాస్తవాలు. ఎవరు ఈ కుట్ర వెనకాల దాగి ఉన్నారు, ఎందుకు ఈ సంఘటన జరిగింది. ఎప్పుడైనా సరే ఎక్కడైనా మన గ్రామంలో కానీ ఎక్కడైనా కూడా మర్డర్ అటెంప్ట్ కానీ మర్డర్ కేసు జరగంగానే పోలీసు వాళ్ళు ఆలోచించేది అంటే ఈ మర్డర్ అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉన్న వాళ్ళు ఎవరు, మర్డర్ చేయటం మూలంగా ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనే కోణాల్లో ఎంక్వైరీ చేస్తారు. ఈ రోజు మీరు ఎందుకు భయపడుతున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీరు వేసిన సిట్ తలుపులు మూసేసుకుని తాళాలు వేసుకుని కనీసం పని కూడా చేయట్లేదు ఈ కేసును విచారించడంలో. ఇప్పటి వరకు కుట్రదారులు ఎవరో కూడా తేల్చలేకపోయారు. ఈరోజు ఎన్ఐఏ యాక్ట్ గురించి పెద్ద లెటర్ రాస్తారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి. మేము అడుగుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు ఎన్ఐఏకి అప్పగించాలని చెప్పేసి ఎవరో నిర్ణయించింది కాదు. గౌరవ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేరుగా చెప్పింది, ఎన్ఐఏ వాళ్ళు ఈ పరిశోధన టేకప్ చేస్తారా లేకపోతే మమ్మల్ని ఉత్తర్వులు ఇవ్వమంటారా అని చెప్పేసి నేరుగా చెప్పింది. అంటే మీకు తెలిసిన ఎన్ఐఏ యాక్ట్ గౌరవ ఉన్నత న్యాయస్థానానికి తెలియదని చెప్పేసి మీ భావన అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఎందుకు భయపడుతున్నారు? దీంట్లో ఏమి బయటపడుతుందని చెప్పేసి మీరు భయపడుతున్నారో సమాధానం చెప్పాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రానికి అనేక అన్యాయాలు జరిగిన కేంద్ర ప్రభుత్వం నుంచి. ప్రత్యేక హోదా ఇవ్వటంలో కానివ్వండి, విభజన చట్టాన్ని అమలు చేయటంలో కానివ్వండి, అనేక సార్లు అనేక నష్టాలు జరిగినాయి ఈ రాష్ట్రానికి. కానీ ఇంత తొందరగా ఎప్పుడు రియాక్ట్ కాలేదే మీరు. ఎప్పుడు కూడా మీరు ఇంత సుదీర్ఘమైన లెటర్లు ఎప్పుడు కూడా మరి మోడీ గారికి రాయలేదే. మాకు ఎందుకు ఎవరు, లేకపోతే విభజన చట్టాన్ని ఉటంకిస్తూ మీరు ఎప్పుడు కూడా ఆయన్ని బెదిరించినట్టు మాట్లాడలేదే. కానీ ఇప్పుడు మాత్రం ఏదో రాష్ట్ర హక్కులు నష్టపడిపోతున్నాయి అని చెప్పేసి మీరు ఎన్ఐఏ కేసులో ఎందుకు భయపడుతున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎవరు చేసినా కూడా రావాల్సింది వాస్తవాలు. అసలు ఎయిర్పోర్టు అది కూడా కేంద్ర సంస్థలు, అంటే మన ఆర్మీ కంట్రోల్లో ఉంటుంది అనుకుంటాను ఎయిర్పోర్ట్,
సిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్ కూడా సివిల్ వాళ్ళది, సివిల్ ఏవియేషన్ కాదు, నేవీ వాళ్ళది ఎయిర్పోర్టు. అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆధీనంలో ఉన్న ఎయిర్పోర్ట్లో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మీరు నిజంగా వాస్తవాలు తెలుసుకోవాలి, వాస్తవాలు వెలికి తీయాలని కనుక మనస్తత్వం మీకు ఉన్నట్లయితే అప్పుడే ఎన్ఐఏకి అప్పగించాల్సిన మీరు ఇంతకాలం కూడా దాన్ని నీరుగార్చి ఈరోజు గౌరవ ఉన్నత న్యాయస్థానాలు ఎన్ఐఏకి అప్పగించాలని చెప్పేసి అభిప్రాయం ఉత్తర్వులు ఇస్తే మీరు ఎన్ఐఏకి ఎందుకు ఇస్తున్నారు? ఇదేదో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సమస్యలాగా, ఇదేదో ఫెడరల్ వ్యవస్థకి ఏదో భంగం కలిగినట్లు మీరు ఇంత పెద్ద పెద్ద మాటలు వాడుతున్నారే. మరి 4 సంవత్సరాలు వాళ్ళతో కాపురం చేసి ఈ రాష్ట్రానికి ఏమీ సాధించలేనప్పుడు మీకు ఈ భావన ఎందుకు కలగలేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ మధ్య నిన్న చూసాం పేపర్లో పవన్ కళ్యాణ్ గారు మేమేదో టీఆర్ఎస్ ద్వారా వాళ్ళతో కలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అంటే ఆయన మనసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలవాలనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండలేకపోతే మనకి సీట్లు రావనో, లేతే వారికి తెలుగుదేశం పార్టీకి ఉన్న బంధాలని బయటపెట్టడానికో సంకోచిస్తూ ఇటువంటి మాటలు మాడుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, టీఆర్ఎస్ తరఫున ఎవరు మిమ్మల్ని కలిశారు? ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇప్పటి వరకు నేను కేసీఆర్ని కలవలేదని చెప్పేసి. ఒక్కసారి ఆయన్ని అభినందించడం కోసం ఫోన్లో మాట్లాడారన్నారు. మరి మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలపడానికి ఏ శక్తులు పనిచేస్తున్నాయో ఒకసారి తెలియజేయాలని చెప్పేసి మనం చేస్తాను. నేను బయట చెప్పుకునేది వార్తలు ఏంటంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు పన్నిన కుట్రలో భాగం అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. మీరు 4.5 సంవత్సరాలు 2014 ఎన్నికల్లో ఏ సిద్ధాంతాల ఆధారంగా మీరు తెలుగుదేశంతో కలిశారో తెలియదు, కానీ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంతో కలుస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. మీరు దాన్ని బయటపెట్టండి. మీరు తెలుగుదేశం పార్టీతో మీ బంధనాలని పబ్లిక్ చేయండి. అంతేగాని ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి అది పద్ధతి కాదు. మేము ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా టీఆర్ఎస్ వాళ్ళతోనో ఎవరితోనో చెప్పించి మిమ్మల్ని కలుపుకోవాలని తాపత్రయపడాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.